అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. జాతి కులమతాల భేదం లేకుండా ఆకలిని వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిన గొప్ప మనసున్న మహిళ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఈవిడ తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం తాలూకా మండపేటలో 1841 అక్టోబర్లో జన్మించారు. ఈవిడ తండ్రి పేరు అనుపింద భవానీ శంకరం, తల్లి నరసమ్మ గారు. సీతమ్మ గారి తండ్రిని గ్రామస్తులందరూ బువ్వన్న గారు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన అడిగిన వారందరికీ లేదనకుండా బువ్వ అంటే అన్నం పెట్టేవారు. అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు కూడా ఆకలిని వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపేవారు. సీతమ్మ గారి భర్త పేరు డొక్కా జోగన్న గారు. ఈ దంపతులిద్దరిని చుట్టుపక్కల గ్రామాల్లో ఆదర్శ జంటగా చెప్పుకునేవారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణాదేవిగా సీతమ్మ గారు పేరు పొందారు. అన్నదానమే కాకుండా మరెన్నో శుభకార్యాలకు విరాళాలను కూడా ఇచ్చేవారు. ఆవిడ గొప్పతనం భారతదేశం అంతటా వ్యాపించడమే కాకుండా ఆంధ్రదేశపు కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. సీతమ్మ గారు 1909లో మరణించారు.